ఏపీకి కొన్ని కొత్త సైనిక్ స్కూల్స్ అనేవి రావడం జరిగింది. అవి గవర్నమెంట్లో కొన్ని పాత సైనిక్ స్కూల్స్ ఉండగా కొత్తగా కొన్ని సైనిక్ స్కూల్స్కి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందనమాట. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో మీకు నేను చెప్తాను. సో ముందు ఈనాడులో మెయిన్లో వచ్చిన ఈ న్యూస్ క్లిప్పింగ్ చదివిన తర్వాత అసలు మన ఆంధ్రప్రదేశ్లోని గవర్నమెంట్ అండర్లో ఎన్ని సైనిక్ స్కూల్స్ ఉన్నాయి, ప్రైవేట్ అండర్లో ఎన్ని సైనిక్ స్కూల్స్ ఉన్నాయి అనే దాని మీద మీకు క్లారిటీ వస్తుంది. సో ఇది ఈనాడు పేపర్కి సంబంధించిన క్లిప్పింగ్ అండి. సైనిక్ స్కూల్గా నల్లపురెడ్డిపల్లి ఉన్నత పాఠశాల, ఈనాడు ఢిల్లీ. కేంద్ర రక్షణ శాఖ దేశవ్యాప్తంగా కొత్తగా 23 సైనిక్ స్కూళ్లను మంజూరు చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్లోని పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లి జడ్పీ హై స్కూల్కు చోటు దక్కింది. స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు, రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా దశల వారీగా 100 సైనిక స్కూళ్లను ఏర్పాటు చేయాలని కేంద్రం విధాన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు సైనిక్ స్కూల్ సొసైటీ దేశవ్యాప్తంగా 19 పాఠశాలలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో నెల్లూరులోని అదాని వరల్డ్ స్కూల్ కూడా ఉంది. ఇప్పుడు కొత్తగా మరో 23 స్కూళ్లను ఏర్పాటు చేయడానికి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోద ముద్ర వేసినట్టు రక్షణ శాఖ శనివారం ఒక ప్రకటన తెలియజేసింది. వీటిలో ఛత్తీస్గఢ్కి 4, రాజస్థాన్కి 4, మధ్యప్రదేశ్కి 3, ఉత్తరప్రదేశ్కి 3, కేరళకి 2, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలకు ఒక్కోటి చొప్పున దక్కాయి. తెలంగాణకు 1 రాలేదు. అంతకుముందు పూర్తి ప్రభుత్వ విధానంలో ఏర్పాటైన 33 సైనిక్ స్కూళ్లలో ఆంధ్రప్రదేశ్ నుంచి కోరుకొండ, కలికిరి స్కూల్స్ ఉన్నాయి. దీంతో రాష్ట్రానికి మొత్తం 4 స్కూల్స్ దక్కినట్టు అయింది. ఇదండి న్యూస్ ఐటమ్. ఇప్పటి వరకు గవర్నమెంట్ ఆధ్వర్యంలో సైనిక్ స్కూల్స్ అనేవి 33 సైనిక్ స్కూల్స్ దేశవ్యాప్తంగా ఉన్నాయి. అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఇటీవల ఒక కొత్త నిర్ణయం తీసుకుంది. గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్తో పాటుగా ప్రైవేటు అండర్లో సైనిక్ స్కూల్స్ని ఒక 100 సైనిక్ స్కూల్స్ని స్టార్ట్ చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ అయింది. అందులో భాగంగా లాస్ట్ ఇయర్ 19 సైనిక్ స్కూల్స్ అనేవి లాస్ట్ ఇయర్ ఇచ్చారు. సో ఈ సంవత్సరం 23 కొత్తవి ఇచ్చారన్నమాట. సో ఈ 19, ఈ 23 ఇవి మనకి ఏంటంటే ప్రైవేట్ అండర్లో రన్ అయ్యే సైనిక్ స్కూల్స్ అన్నమాట. అయితే గుర్తుపెట్టుకోండి, ప్రైవేట్ అండర్లో రన్ అయినప్పుడు కూడాను ఇవి అంతా కూడాను కేంద్ర రక్షణ శాఖ ఆధ్వర్యంలోనే వాళ్ళ కరికులంనే, వాళ్ళ గైడ్లైన్స్నే ఫాలో అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. సో అందులో భాగంగా మనకు ఒక స్కూల్ వచ్చింది. ఇంతకు ముందు ఒక స్కూల్ వచ్చింది, అదాని వరల్డ్ స్కూల్ అని. నెల్లూరులోని అదాని వరల్డ్ స్కూల్కి ఛాన్స్ వస్తే ఇప్పుడు నల్లపురెడ్డిపల్లె అనే ఒక విలేజ్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్కి పర్మిషన్ వచ్చింది. సో మొత్తం 2 ప్రైవేట్ స్కూల్స్ అనేవి మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్టు లెక్క. ఆల్రెడీ 2 గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. ఏంటవి? కోరుకొండ, విజయనగరం జిల్లాలోని కోరుకొండ, చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కలికిరి. ఈ 2 కూడాను ఆల్రెడీ ఉండగా ఈ 2 గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్. ఈ 2 కాగా కొత్తగా మరి నెల్లూరులోని అదాని వరల్డ్ స్కూలు, అలాగే కడప జిల్లాలోని పులివెందుల దగ్గర నల్లపురెడ్డిపల్లి జడ్పీ హై స్కూల్కి ప్లేస్ వచ్చింది. సో ఇది సైనిక్ స్కూల్కి సంబంధించిన కొత్త అప్డేట్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ. మనలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పటి వరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు కూడాను నేను అందివ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.